ఖమ్మం జిల్లా సత్తపల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో గ్రౌండ్లో నీరు నిలిచి పిల్లలకు ఆడుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉండడంతో ప్రజలు మనకి చెప్పడంతో మనం పరిశీలించడానికి వెళ్తున్నాము. సో మనం ఈ దారి నుండి వెళ్ళేటప్పుడు వర్షాకాలంలోనైతే ఈ దారి అంతా మొత్తం నీళ్ళు నిలిచి వాళ్ళు వెళ్ళటానికి కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది. గత సంవత్సరం కూడా మనం చూసాము. అండ్ మనం స్కూల్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ వంటగదులు ఉన్నాయి, ఈ సైడ్ వెళ్ళాము. ఇక్కడ చాలా అశుభ్రంగా ఉంది. అసలు ఎంత ఘోరంగా ఉందంటే ఇది ఒక వంటశాల లెక్క లేదు. మొత్తం ఇక్కడ డస్ట్ ఉంది, పక్కనే వంట వండుతున్నారు. ఇది ఒక బూత్ బంగ్లా లెక్క ఉంది. సో ఇక్కడనే వంట చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిసారి చెప్తుంది మీరు వంట చేసేటప్పుడు శుభ్రంగా చేయండి, ఏదన్నా అయితే పిల్లలు చాలా ప్రమాదం అవుతుందని చెప్తున్నారు. కానీ వీళ్ళు చాలా నెగ్లిజెన్సీగా ఉన్నారు. సో ఈ రూమ్కి అసలు డోర్స్ లేవు, కిటికీలు లేవు. ఇక్కడన్నీ బూత్ బంగ్లాలు, బూతు రాసి ఉన్నాయి. మరి పిల్లలు ఇక్కడనే తిరుగుతుంటారు. అండ్ వీటికేమి డోర్స్ లేవు. మరి ఇక్కడ టీచర్స్ ఏ రోజు ఇన్ఛార్జ్ ఉన్నారు. సో వంట చేసేటప్పుడు కనీసం చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలి అనేది ఆయన కూడా పరిశీలించకపోయారు. సో ఇక్కడ వంట గది అని చెప్తున్నారు. ఇది వంట గది కాదో మనకైతే తెలియదు. సో ఇక్కడైతే చాలా అపరిశుభ్రంగా ఉంది. అండ్ ఇక్కడ రూమ్లో కూడా కిటికీలు తలుపులు లేకపోవటం, అసలు ఇక్కడ వాతావరణం ఎంత జుగుత్సాకరంగా ఉందంటే చాలా బాధాకరమైన విషయం. సో పరిసరాలను పరిశుభ్రంగా ఇన్ఛార్జ్ హెచ్ఎం ఏం చేస్తున్నారు చూడాలి. వేస్టా కిటికీలు కూడా పెట్టలేదు. బిల్డింగ్కి అసలు బిల్డింగ్ అంతా వేస్ట్, కిటికీలు కూడా ఏర్పాటు చేయలేదు. సో దీన్ని పట్టించుకో. పెద్ద బిల్డింగ్స్ కొత్తవి కట్టడానికి చూపెట్టిన శ్రద్ధ కట్టిన బిల్డింగ్ని పూర్తి చేయడంలో పేరువంచ గ్రామంలో లేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ బిల్డింగ్ అయితే ఇంతకుముందు కూడా పేరువంచ గ్రామ పంచాయతీ విషయంలో కూడా మనం అది చూపించడం జరిగింది. సో దయచేసి కొత్త బిల్డింగ్లు కాదు, ఉన్న పాత బిల్డింగ్లని పూర్తి చేయండి అని వాళ్ళు కోరుతున్నారు. అండ్